నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిబిడ్డలో తీరని వైకల్యం, సెరిబ్రల్ పాల్సీ. పుచ్చకాయతో వేసవి ఇక్కట్లకు చెక్. ఫోన్ వాడకంతో మెదడులో జరిగేది ఇదే. డీహైడ్రేషన్ ముప్పును తప్పించే యోగా. ఇంకా హెల్త్ టిప్. బాల్యాన్ని కబళిస్తూ చిన్నారుల జీవితాన్ని కకావికలం చేసే పోలియోను దాదాపు జయించాం. కానీ పోలియోలాగే నిండు జీవితాన్ని నిట్ట నిలువున నిర్వీర్యం చేసే సెరిబ్రల్ పాల్సీ విషయంలో ఇప్పటికీ మనది వెనకడుగే. గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పిల్లల్లో కనీసం 2 లేదా 3 పిల్లల్ని ఈ సెరిబ్రల్ పాల్సీ కబళిస్తోంది. చేతికి అంది రావలసిన పసిబిడ్డల్ని వికలాంగులుగా మార్చేసి వారి భవిష్యత్తును అంధకారంగా మార్చేస్తోంది. కాళ్ళు చేతులు సహకరించకుండా చేసి వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల క్రమాన్ని అడ్డుకునే సెరిబ్రల్ పాల్సీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చచ్చుబడిపోయిన కాళ్ళు చూస్తేనే మనకు పోలియో గుర్తుకొస్తుంది. టీకాల కార్యక్రమాన్ని ఉధృతంగా అమలు చేయటం ద్వారా ఇప్పుడు పోలియోను మనం చాలా వరకు అధిగమించగలిగాం. కానీ దాదాపు ఇదే తీరులో పిల్లలను వైకల్యం పాలు చేసే సెరిబ్రల్ పాల్సీ మాత్రం ఇప్పటికీ మనకు పెద్ద సవాల్గానే నిలుస్తోంది. పోలియో అనేది వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి. కానీ సెరిబ్రల్ పాల్సీ అంటువ్యాధి కాదు. ఇదేమీ వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల కారణంగా వచ్చేది కాదు. ప్రధానంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు, కాన్పు సమయంలోనూ, పుట్టిన తర్వాత బిడ్డ మెదడులోని కీలక కేంద్రాలు, అందులోనూ కండరాల కదలికలను నియంత్రించే మెదడు భాగాలు దెబ్బతినటం వల్ల సెరిబ్రల్ పాల్సీ వచ్చి పడుతుంది. దీని ఫలితంగా కాళ్ళు వంకర్లు తిరిగిపోతాయి. చేతులు వేళ్లు స్వాధీనంలో లేక కదలికలు కష్టమైపోతాయి. సెరిబ్రల్ పాల్సీ మూలంగా ఎంతోమంది పిల్లలు అంగవైకల్యానికి గురవుతున్నారు. సెరిబ్రల్ పాల్సీ అంటే చిన్న వయసులో, అంటే 1-2 సంవత్సరాల లోపల బ్రెయిన్కి ఏ కారణం వల్లైనా డ్యామేజ్ అనేది జరిగితే ఆ డ్యామేజ్ వల్ల ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉండే టైప్ డ్యామేజ్ అవుతే కనుక ఆ డ్యామేజ్ని మనం సెరిబ్రల్ పాల్సీ అని అంటాం. అంటే సెరిబ్రల్ అంటే బ్రెయిన్, పాల్సీ అంటే ఆ బ్రెయిన్కి డ్యామేజ్ అయినందువల్ల మన బాడీలో ఒక పెరాలసిస్ టైపు ఫంక్షనింగ్ అవ్వకుండా మన పనితీరును ఆపేసే ప్రాబ్లాన్ని మనం సెరిబ్రల్ పాల్సీ అని అంటాం అన్నమాట. సెరిబ్రల్ పాల్సీ అంటే మన బ్రెయిన్లో ఒక డ్యామేజ్ అవుతుంది. అది పుట్టినప్పుడు అవ్వచ్చు, పుట్టిన తర్వాత 1 సంవత్సరంలోపు ఎప్పుడన్నా అవ్వచ్చు. ఇలాంటి డ్యామేజ్ ఏ కారణాల వల్ల అవ్వచ్చు అంటే, కామన్గా పుట్టగానే ఒక బేబీ బయటికి గర్భసంచి నుంచి బయటికి రాగానే మనకి ఏడవాలి, ఫస్ట్ క్రై అంటారు. సో పుట్టగానే ఏడవలేకపోతే మన బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది వెళ్ళకపోయేసరికి బ్రెయిన్లో కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. అక్కడ డ్యామేజ్ అయ్యిందంటే కనుక ఆ డ్యామేజ్ వల్ల ఫిట్స్ రావచ్చు, వెంటిలేటర్ మీదకి వెళ్ళచ్చు. ఆ డ్యామేజ్ కనుక పర్మనెంట్గా ఉండిపోతే మనకి సెరిబ్రల్ పాల్సీ ఉంటుంది. ఇలానే పుట్టగానే షుగర్ తక్కువ అవడం వల్ల బ్రెయిన్లో కొంచెం వెనక భాగం, చూపుకి సంబంధించిన భాగంలో మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ డ్యామేజ్తో మీకు అప్పుడు కంట్రోల్ అయిన ఫిట్స్ లైఫ్ లాంగ్, అంటే మెజారిటీ ఆఫ్ దెమ్ తర్వాతంతా సెరిబ్రల్ పాల్సీ అనే లక్షణాలతోనే హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. ఇదే కాకుండా పుట్టినప్పుడే ఎనీ ఇన్ఫెక్షన్ వల్ల బ్రెయిన్లో పర్మనెంట్ డ్యామేజ్ అయినా కానీ మనకి సెరిబ్రల్ పాల్సీ అనే లక్షణాలు వస్తాయి. సెరిబ్రల్ పాల్సీని మనం పూర్తిగా నయం చేయలేం, కానీ చిన్నతనం నుంచి చిన్న చిన్న సంరక్షణ చర్యలు ఆరంభిస్తే ఈ పిల్లలు పూర్తి అంగవైకల్యంలోకి జారిపోకుండా చూడొచ్చు. పూర్తిగా మంచానికి అతుక్కున్న బిడ్డను కొంత లేచి కూర్చునేలా చూడటం, నడవలేకపోతున్న బిడ్డను క్యాలిపర్స్ వంటి వాటి సహాయంతోనైనా కుంటుకుంటూ అయినా నడిచేలా చూడటం, ఇలా ప్రతి దశలోనూ పరిస్థితి మెరుగయ్యేలా చూడటం సాధ్యమే. మొత్తం మీద ఫిజియోథెరపీ చేయించటం, కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది పెడుతుంటే సర్జరీతో సరిచేయటం, క్యాలిపర్స్తో నడిచేలా తర్ఫీదునివ్వటం, ఇవి చికిత్సలో కీలకాంశాలు. సెరిబ్రల్ పాల్సీ అనే కండిషన్ను మీకు సిమ్టమ్స్ అనేవి చిన్నతనం అంటే వాళ్ళ నెలల పిల్లలప్పటి నుంచే మీకు పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పుట్టగానే ఏడవలేదు, సో ఆక్సిజన్ అందక పుట్టినప్పుడే ఫిట్స్ వచ్చి బాక్స్లో పెట్టడం అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే దాంట్లో కొందరు వెంటిలేటర్ ఎక్కే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా వెళ్ళే కొద్దీ
వాళ్ళ ఎదుగుదల అంటే మైల్ స్టోన్స్ అంటారు. అంటే 3 నెలలకి తల నిలబెట్టాల్సిన ఆ బేబీ 6 నెలలు అవ్వచ్చు, 8 నెలలు అవ్వచ్చు. బోర్లో పడడం కానీ, పాకడం కానీ, నుంచోవడం కానీ ఇలాంటివన్నీ కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇదే కాకుండా మాటలు కూడా కొంచెం రావడం లేటుగా ఉంటాయి. ఇది కాకుండా మరీ సివియర్గా ఎఫెక్ట్ అయిన బేబీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళు పాలు తాగడం కానీ, ఫీడింగ్ ఇష్యూస్ అంటారు, ఇవన్నీ కూడా చాలా మింగుడు పడకుండా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళలోనే చిన్న వయసు నుంచే చాలా తీవ్రంగా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యింది అంటే దాన్ని మనం రివర్స్ చేయడం అనేది చాలా కష్టం. మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తే కనుక బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆ ఇంపాక్ట్ చాలా తగ్గించుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సెరిబ్రల్ పాల్సీ వైకల్యానికి సకాలంలో చికిత్సలు మొదలు పెడితే పిల్లలు ఏదో ఒక రోజు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత తమ కాళ్ల మీద నిలబడటం, తమ పని తాము చేసుకోగలగటం వంటివి సాధ్యమవుతుంది. సెరిబ్రల్ పాల్సీ బాధితుల్లో చాలామంది వైకల్యాన్ని చూసుకుంటూ విపరీతమైన వేదనకు, ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటారు. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళుతూ ఉంటారు. నిజానికి వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని గుర్తుంచుకోవాలి. వైకల్యం ఉందని బాధపడకుండా జీవితంలో ముందుకు సాగటం ముఖ్యం. ఇటీవల గుజరాత్కు చెందిన స్మిత్ మోడీ అనే వ్యక్తి సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నప్పటికీ పట్టుదలగా ఎంబీబీఎస్ చదివి పరీక్షల్లో విజయం సాధించారు. ఆపై తాను కోరుకున్న డెర్మటాలజీ విభాగంలో సేవలు అందిస్తున్నారు. సెరిబ్రల్ పాల్సీతో తలెత్తిన వైకల్యం శరీరానికి మాత్రమే పరిమితమని, జీవితానికి కాదని ఘనంగా చాటి చెప్పాడు. ఫిజియోథెరపీ మనం ఎంత ఎర్లీగా రికగ్నైజ్ చేసుకొని ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళ కండరాలు అంత టైట్ అయిపోకుండా చాలా బెటర్గా ఉంటే వాళ్ళు నుంచోవడం కానీ, కూర్చోవడం కానీ, పాకడం కానీ ఇట్లాంటి పనులన్నీ చాలా బెటర్గా కంపారిటివ్లీ కొంచెం తొందరగా చేయగలరు. బట్ వేరియస్ రీజన్స్ వల్ల ఆ కండరాలు బాగా టైట్ అయిపోయాయి అనుకోండి, దీనికి వేరియస్ మెడికేషన్స్ ఉంటాయి, సిరప్స్ ఫామ్స్లో, ట్యాబ్లెట్ ఫామ్స్లో ఉంటాయి, లేదా నెక్స్ట్ లెవెల్ బొటాక్స్ ఇంజెక్షన్స్ అని ఉంటాయండి, అలాంటివి కూడా ఇవ్వచ్చు. బెటర్ అవుతుంది. మజిల్ కొంచెం లూజ్ అయ్యి బాగా కదిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా లాస్ట్ స్టేజ్ బాగా టైట్ అయిపోయాయంటే ఆర్థోపెడిక్ సర్జరీస్ అనేవి చేస్తారు, టెండాన్ రిలీజ్ అనేవి. ఇలాంటి వాటితో బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. పుట్టగానే ఆక్సిజన్ అందక ఏడవకపోవడం, షుగర్ తగ్గడం, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అయి ఉండొచ్చు. సో వీటిని ప్రివెంట్ చేసుకోవాలి అంటే రెగ్యులర్గా బేబీ గర్భసంచిలో మదర్ వూంబ్లో ఉన్నప్పుడే సరిగ్గా న్యూట్రిషన్ తీసుకోవాలి. మదరు రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవాలి. రెగ్యులర్గా వాళ్ళ కన్సర్న్ గైనకాలజీ డాక్టర్ని కలిసి స్కాన్స్ చేసుకోవడం, ఎలా ఉంది బేబీ గ్రోత్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకోవడం, డెలివరీ టైంలో ప్రాపర్ కేర్ తీసుకోవడం, ప్రాపర్ మానిటరింగ్ ఉండడం, బేబీ పుట్టాక కూడా షుగర్ లెవెల్స్ మానిటరింగ్ చేసుకోవడం, మదర్కి ఏమన్నా ఇబ్బందులు బీపీ ఎక్కువగా ఉన్నా, షుగర్ ఎక్కువగా ఉన్నా, థైరాయిడ్ లక్షణాలు ఉన్నా ఇలాంటివి ముందే ఐడెంటిఫై చేసి బేబీకి రాకుండా కాపాడుకోవడం, ఇలాంటి కండిషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సెరిబ్రల్ పాల్సీకి చికిత్స చేయిస్తే వికలాంగుల పింఛను వంటి సదుపాయాలు ఇవ్వరేమోనన్న భయంతో కొందరు తల్లిదండ్రులు ఫిజియోథెరపీ, సర్జరీల వంటి వాటికి ముందుకు రావటం లేదు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. ప్రభుత్వం పింఛను ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవటం అవసరమే. అయితే అక్కడితోనే చేతులు దులిపేసుకోకుండా చికిత్సల మీద కూడా దృష్టి పెట్టాలి. ఎంతైనా తల్లిదండ్రులు ఒక వయసు దాటిన తర్వాత సేవలు చేయలేరు. వాళ్ళు వృద్ధులవుతూ ఉంటారు. కాబట్టి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సెరిబ్రల్ పాల్సీకి చికిత్సలు చేయించటం చాలా ముఖ్యం. ఇక స్మిత్ మోడీ లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుంటే సెరిబ్రల్ పాల్సీ వైకల్యం ఉన్నప్పటికీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించటం అసాధ్యమేమీ కాదు. ఎండాకాలం రాగానే అందరి చూపు పుచ్చకాయల మీదకు మళ్ళుతూ ఉంటుంది. ఎర్రటి గుజ్జుతో కూడి చూడగానే నోరూరించే వీటిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 95% వరకు నీరే ఉంటుంది. పుచ్చకాయలో బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగాను పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి పుచ్చకాయలు ఎంతగానో తోడ్పడతాయి. తరచూ పుచ్చకాయను తీసుకోవటం వల్ల మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలం వస్తోందనగానే అందరి చూపు పుచ్చపండ్ల మీదకి మళ్ళుతుంది.
ఎర్రటి గుజ్జుతో కూడి చూడగానే నోరూరించే వీటిల్లో నీటి శాతం చాలా ఎక్కువ. సుమారు 95% వరకు నీరే ఉంటుంది. పుచ్చపండులో బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగాను పనిచేస్తాయి. అంటే రోగ నిరోధక శక్తి పెంపొందడానికి తోడ్పడతాయన్నమాట. పుచ్చపండు గుజ్జు ఎర్రటి రంగులో ఉండటానికి కారణం బీటా కెరోటిన్. ఇది చర్మం, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్న కొద్దీ కంట్లోని రెటీనా మధ్య భాగం క్షీణించటం మూలంగా చూపు తగ్గిపోయే సమస్యను ఇది నివారిస్తుంది. పుచ్చపండు గుజ్జు తొక్కలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం దండిగా ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్తనాళాలు విప్పారతాయి. అవయవాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్తపోటు కూడా చక్కగా అదుపులో ఉంటుంది. పుచ్చపండులో పొటాషియం దండిగా ఉంటుంది. పొటాషియం మూత్రం ఎక్కువ వచ్చేలా చేస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. అందువల్ల పొటాషియం తగినంతగా లభించాలంటే పుచ్చపండు తింటే సరి. పుచ్చకాయలోని లైకోపేన్ రసాయనం గుండె జబ్బు ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. పుచ్చపండులో నీరు ఎక్కువగా ఉంటుంది. పైగా ఇందులో ఖనిజాల పాళ్ళు మెండు. అలాగే ఒంట్లో ఆమ్ల స్వభావాన్ని తగ్గిస్తుంది. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. అందువల్ల ఒంట్లో పేరుకుపోయిన విషతుల్యాలు పోగొట్టుకోవాలని భావించే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పుచ్చపండు తేలికగా జీర్ణమవుతుంది. మంచి పిండి పదార్థాలు సైతం ఉండటం వల్ల తక్షణ శక్తినిస్తుంది. అందువల్ల నీరసం, నిస్సత్తువ వంటివి వెంటనే తగ్గుతాయి. మానసికంగానూ మంచి హుషారు, ఉత్సాహం చేకూరుతాయి. పుచ్చకాయ గింజల్లోని పలుకుల్లో ఉండే ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు సైతం మేలు చేసేవే. వీటిలో పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసేవే. ఆర్జినైన్ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తి కావటంలో పుచ్చపండులోని సిట్రులిన్ పాలు పంచుకుంటుంది. ఆర్జినైన్ రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అలాగే పుండ్లు త్వరగా మానటానికి దోహదం చేస్తుంది. పొగ, మద్యంలాగే ఇవాళ సెల్ ఫోన్ వాడకం అనేది కూడా మనలో చాలా మందికి ఓ వ్యసనంలా మారిపోయింది. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఇక పిల్లల విషయమైతే చెప్పాల్సిన పనే లేదు. గంటల తరబడి సెల్ ఫోన్ తెరలకు కళ్ళు అప్పగించేస్తున్నారు. అసలు ఫోన్ అనేది ఎందుకు మనకు వ్యసనంగా మారుతోంది? పిల్లలు ఎందుకు ఫోన్ను వదలలేకపోతున్నారు? ఇందుకు మెదడులో చోటు చేసుకునే చర్యలే కారణమని చెబుతారు నిపుణులు. ఫోన్ వాడకంతో మెదడులో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ అనేది ఇవాళ మనకు హస్తభూషణంలా మారిపోయింది. ఇక పిల్లలైతే ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఫోన్ వాడకం అనేది ఎందుకు ఇలా వ్యసనంగా మారుతోంది? ఫోన్ అనేది పిల్లలకు ఒక వ్యసనంగా మారడానికి వారి మెదడు ప్రోగ్రామింగ్ కావడమే అసలు కారణమని చెప్తారు నిపుణులు. సరదానిచ్చే, నవ్వు తెప్పించే వీడియోలు చూడటం వల్ల మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. దాంతో మళ్ళీ అలాంటి వీడియోలు చూడడానికి మెదడు పిల్లల్ని ప్రేరేపిస్తుంది. వేగంగా సాగిపోయే రీల్స్, షార్ట్స్ చూడడం వల్ల మెదడుకు ఏదైనా త్వరగా జరిగిపోవాలి అన్నట్లుగా అలవాటవుతుంది. దీంతో చదవడం, రాయడం, వినడం, వీటికి అవసరమైనంత ఓర్పు, ఏకాగ్రత, నిదానం అనేవి పిల్లల్లో క్రమంగా తగ్గుతూ వస్తాయి. ఇక వీడియోలతో నిద్రకు 2 రకాలుగా హాని జరుగుతుంది. వీడియోలు చూస్తూ ఉండిపోవడంతో నిద్ర సమయం బాగా తగ్గిపోతుంది. ఇక ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల ఇంకా నిద్రకు వేళ కాలేదని మెదడు భావిస్తుంది. దీంతో పిల్లలకు చాలినంత నిద్ర ఉండటం లేదు. ఒత్తిడి, ఒంటరితనం, బోరుగా అనిపించినప్పుడు వాటి నుంచి బయటపడడానికి సహజంగానే పిల్లలు ఫోన్ను ఆశ్రయిస్తుంటారు. తర్వాత ఏ కాస్త ఒత్తిడి, ఒంటరితనం అనిపించినా ఫోన్ చూడాలనే ఆలోచన మెదడుకు అందుతుంది. పిల్లలు ఆటలంటే ఆసక్తి చూపనప్పుడు, వద్దన్నా దొంగచాటుగా ఫోన్ చూస్తున్నప్పుడు, ఊరికూరికి చిరాకు పడుతున్నప్పుడు మొబైల్ వ్యసనం శృతిమించిందని, పరిస్థితి చేయి దాటుతుందని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించాలి. స్క్రీన్ టైంకి నిర్ణీత వ్యవధి పెట్టాలి. ఆ తర్వాత మొబైల్ డేటా, వైఫై ఆపేయాలి. ఇది పిల్లలకే కాదు, ఇంట్లో అందరికీ వర్తిస్తుంది. నిద్ర వేళలకు ముందు గంట వరకు స్క్రీన్ చూడకుండా చూడాలి. నిద్ర సమయంలో ఫోన్ని పక్కనుంచకూడదు. పిల్లల నుంచి ఫోన్లు తీసుకోవడమే కాదు, వారికి మెరుగైన ప్రత్యామ్నాయం చూపాలి. ఆటలు, సంగీతం, హాబీలు, కుటుంబమంతా కలిసి పనిచేయడం, ఇవన్నీ చేయొచ్చు. వీలైతే టీవీ, ల్యాప్టాప్లలో వీడియోలు, సినిమాల్ని పిల్లలతో కలిసి పెద్దలు చూడాలి. వాటి గురించి చర్చిస్తూ చూడటం ఎన్నో రకాలుగా మేలు. చదువు కోసం ఏదైనా నేర్చుకోవడంలో భాగంగా ఫోన్లు, ల్యాప్టాప్లు చూస్తే అది మంచిదే. అలా కాకుండా కాలక్షేపంగా మొదలైతే వ్యసనంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. వేసవి అనగానే ముందుగా మనకు డీహైడ్రేషన్ గుర్తొస్తుంది. నిజమే, తీవ్రమైన ఎండల ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతాయి.
దీంతో ఒళ్ళంతా ఒకటే నీరసం ఆవహించేస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒంట్లో ద్రవ నష్టాన్ని ఎలా నివారించుకోవాలి? ఇందుకు కొన్ని రకాల ప్రత్యేకమైన యోగాసనాలు ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. యోగాసనాల సాయంతో డీహైడ్రేషన్ ముప్పును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వేసవ కాలంలో చాలామంది డిహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది శరీరంలో. అలాంటప్పుడు మనం యోగ సాధనలో కొన్ని మార్పులు చేర్పులు ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ప్రాణాయామాల గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. చాలామంది ఈ వేసవ కాలంలో కూడా ఎక్కువ శ్రమ కలిగించేటటువంటి వ్యాయామాలు ఆసనాలు చేయడం ద్వారా శరీరం కొద్ది నీరసానికి గురవుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. శరీరం అవసరమైన దానికంటే కూడా తక్కువ నీటి శాతం ఉన్నప్పుడు దీన్నే డిహైడ్రేషన్ అంటారు. దీన్ని ఇమీడియట్లీ పట్టించుకొని మన యొక్క ప్రికాషన్స్ తీసుకోకపోతే అది మొహం తిరిగిపోయి కళ్ళు తిరిగిపోయి అపస్మారక స్మృతిలో పోయేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఎలా చేయాలి అనేటటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మత్స్యాసనం మరియు బద్ధకోణాసనం, శీతలి ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ మత్స్యాసనాన్ని కూడా మనం సుపైన్ పోస్చర్లో చేస్తాం. ముందుగా దండాసనానికి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు శవాసన భంగిమకి రావాలి. ఈ స్థితిలో రెండు చేతుల సపోర్ట్తో హెడ్ని కాస్త ముందుకు తీసుకొచ్చి తల యొక్క మాడు భాగాన్ని నేలకు తాకించే విధంగా ఉంచుకోవాలి. బాడీని రైజ్ చేసి ఇప్పుడు రెండు చేతులు తొడల భాగం పైన ఉంచాలి. ఇప్పుడు రెండు చేతుల సపోర్ట్తో మరలా తలని యథాస్థానానికి తీసుకొని వచ్చి శరీరాన్ని యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఎడం ప్రక్క తిరిగి శవాసనం నుంచి బయటికి రావాలి. సుఖాసన భంగిమలో కూర్చోవాలి. ఇప్పుడు బద్ధ కోణాసనం. రెండు చేతులు రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు పాదాలని అరికాలను తాకిస్తూ రెండు కాళ్ళని దగ్గరికి తెచ్చుకోవాలి. కాళ్ళు రెండు ఫోల్డ్ చేసి రెండు అరికాళ్ళు తాకించి ఎంత వీలైతే అంత మడాల్ని పెల్విక్ పార్ట్కి టచ్ అయ్యే విధంగా ఉంచుకోవాలి. రెండు చేతులతో కాళ్ళ దగ్గర పట్టుకొని బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. వెన్నెముక స్ట్రైట్గా ఉంచుకొని బద్ధ కోణాసనాన్ని రిలీజ్ చేయాలి. రెండు చేతులు రిలీజ్ చేసి సుఖాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు మనం శీతలి ప్రాణాయామం చేస్తాం. రెండు చేతులు ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా ఉంటాయి. ముందుగా నాలుకను రౌండ్గా చేసి నాలుకను పూర్తిగా బయటకు ఉంచి నాలుకను ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఆ నాలుక ద్వారా పూర్తిగా శ్వాసను తీసుకొని మౌత్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఆ శ్వాసను నోస్ ద్వారా శ్వాసను బయటికి విడిచిపెట్టాలి. ఇప్పుడు నాలుక రౌండ్గా ఫోల్డ్ చేసి ముందుకు ఉంచుకోవాలి. శ్వాసను పూర్తిగా శ్వాసను తీసుకోవాలి.
నాలుగు లోపలికి తీసుకొని మౌత్ను క్లోజ్ చేసి ఆ శ్వాసను నోస్ ద్వారా బయటికి విడిచిపెట్టాలి. ఇలా దీర్ఘంగా పూర్తిగా నాలుక ఫోల్డ్ చేసి నాలుక ద్వారా శ్వాసను తీసుకున్నప్పుడు మీరు గమనించినట్లయితే బాడీ అంతా చల్లగా ఉంటుంది. తీసుకునేటప్పుడు కూడా చల్లదనాన్ని అనిపిస్తాం. బ్రీత్ ఇన్ స్లోలీ. Breathe in slowly. ఇప్పుడు ఆపండి. ఇలా 20 నుంచి 30 సార్లు చేయవచ్చు. చాలా మంచిది. బాడీ అంతా కూల్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. చూసారు కదండి, ఈ యొక్క మత్స్యాసనం శారీరక విశ్రాంతిని పొందడంలో, మన యొక్క శరీరం యొక్క గ్రంథులు పనిచేసే విధానం మార్చడంలో ఈ ఆసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా బద్ధకోణాసనం, ఇది కూడా మైండ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాడీని కూల్ చేయడానికి ఈ యొక్క శీతలి ప్రాణాయామం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటి వాటిని కొన్ని తేలికపాటి వ్యాయామాలు ఇట్లాంటివన్నీ చేసుకొని కరెక్ట్గా మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవడం, ముఖ్యంగా ఈ వేసవి కాలంలో 3 నుంచి 4 లీటర్లు బాగా తీసుకోవడం ద్వారా బాడీ అంతా కూడా డిహైడ్రేట్ అవ్వకుండా హెల్దీగా ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా వయసు పైబడినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అంతేకాదు యోగ సాధన కొద్దిగా తగ్గించుకోవడం కూడా చాలా మంచిది. అదేవిధంగా కొన్ని ఫ్రూట్ డైట్ అంటే మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, బార్లీ, వీటితో పాటుగా వాటర్ మిలన్, ఇంకా బాగా చలవ చేసేటటువంటివి ఈ ఫ్రూట్ డైటు, జ్యూసెస్, ఇలాంటివన్నీ పానీయాలు తీసుకోవడం ద్వారా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా హెల్దీగా ఉంటుంది. సో దీన్ని మీరందరూ కూడా గమనించి ఇట్లాంటి యోగ సాధనాలు చేసుకుంటూ కాలానికి తగినటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఎండాకాలంలో పెనుముప్పుగా పరిణమించే డీహైడ్రేషన్ సమస్యను యోగాసనాల సాయంతో ఎలా సులువుగా అధిగమించవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండాకాలంలో స్నానం చేయటానికి ముందు చర్మానికి చందనం, కొబ్బరి నూనెను పట్టించి ఆపై మృదువుగా మర్దన చేయడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. తీవ్రమైన వేడి, ఉక్కపోతల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.